ఇటీవల జరిగిన సంఘటన ఆధారంగా లేఖ. ఇటీవల ఒక గ్రామంలో ప్రజలు ఒక కీలక సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యకు సంబంధించి వారు ప్రభుత్వ అధికారులకు విన్నప పత్రం సమర్పించారు. అయితే ప్రజలకు సకాలంలో న్యాయం జరిగిందా, లేక మరోసారి వారు అధికారుల తలుపు తట్టాల్సి వచ్చిందా అనే అంశాన్ని ఈ లేఖ ద్వారా అర్థం చేసుకుందాం. ఈ లేఖలోని వ్యక్తుల పేర్లు మరియు గ్రామం, మండలం, జిల్లా వివరాలను మార్పు చేసి రాస్తున్నాను. ఈ లేఖను మీకు నమూనా లేఖగా అందిస్తున్నాను. ఇది మీకెంతో ఉపయోగపడుతుందనే నమ్మకతో. విన్నప పత్రం. శ్రీయుత గౌరవనీయులైన రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ విజయగిరి జిల్లా గారికి. విషయానికి: వెంకటాపురం గ్రామ శివారులో గల శ్మశాన వాటిక దగ్గర ఖాళీ స్థలం గురించి. మహోదయ, పై విషయానికి సంబంధించి మా గ్రామ ప్రజల తరఫున ఈ విన్నప పత్రాన్ని సమర్పిస్తున్నాము. వెంకటాపురం గ్రామంలోని శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రామ ప్రజలు వాడుకుంటూ వచ్చాము. అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు రామచంద్రం సో వెంకటేశం, హనుమంతరావు సో లక్ష్మయ్య ప్రభుత్వ రికార్డులపై అనుమానాస్పద రీతిలో రిజిస్ట్రేషన్ చేసుకుని మా గ్రామ ప్రజలు వాడుతున్న ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వారు జేసీబీలతో చదును చేయడానికి ప్రయత్నించగా మా గ్రామస్తులు అడ్డుకున్నారు. అయితే వారు మాపై గొడవకు వచ్చి, మీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకోండి, మేము మా పనిని కొనసాగిస్తాం అంటూ మా గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పటికే మేము తేదీ జనవరి 3, 2025న ఈ విషయంపై మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు సమర్పించాము. అయితే ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ అక్రమంగా పనులు ప్రారంభమయ్యాయి. మా గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మా విజ్ఞప్తి: 1. ఈ భూమి అసలు రికార్డులు పరిశీలించి, ఇది ప్రభుత్వ భూమిగా ఉంటే ఆక్రమణదారులను తక్షణమే అడ్డుకోవాలి. 2. గత ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఎంఆర్ఓ కార్యాలయం నుండి వివరణ తీసుకోవాలి. 3. పరిస్థితి అదుపులో ఉండేందుకు తక్షణమే రెవెన్యూ మరియు పోలీస్ అధికారులను పంపించాలి. 4. ఈ స్థలం ప్రభుత్వ భూమి అయితే శ్మశాన వాటిక విస్తరణ కోసం మా గ్రామానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. మీరు మా గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాము. ఈ విషయంపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే మేము రెవెన్యూ కమిషనర్, హైకోర్టు మరియు మీడియా ద్వారా మా సమస్యను పెద్ద స్థాయిలో వెల్లడించాల్సి వస్తుంది. ఈ ఫిర్యాదును అత్యవసరంగా పరిగణించి 10 రోజులలోపు తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము. మీ కార్యాలయం నుంచి స్పష్టమైన నిర్ణయం మరియు కార్యాచరణ వివరాలను 7 రోజులలోపు మాకు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మీ నుండి తగిన సమాచారం రాకపోతే మేము సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా పూర్తి వివరాలను కోరతాము. అలాగే ఆక్రమణను అడ్డుకోవడానికి లీగల్ నోటీసులు పంపించాల్సి వస్తుంది. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఏదైనా చట్టవిరుద్ధమైన ఘటనలు జరిగితే పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని గమనించగలరు. కృతజ్ఞతలతో దరఖాస్తుదారుల పేర్లు మరియు సంతకాలు: వెంకటేష్, రాఘవేంద్ర, శంకర్, మధుసూదన్, ఆదిత్య, గణేష్, హరీష్, ప్రసాద్, జగదీశ్, మోహన్. ఇది ఒక గ్రామంలో జరిగిన ఘటన ఆధారంగా తయారు చేసిన లేఖ. మీరు కూడా మీ సమస్యలను అధికారులకు వ్రాతపూర్వకంగా తెలియజేయాలనుకుంటే సరైన విధంగా
అధికారిక భాషలో లేఖ రాయాలి. అలా లేఖ రాయడం ఎలా అనే విషయాన్ని నేర్చుకోవడానికి నా ఛానల్ను ఫాలో అవ్వండి. మీరు కూడా మీ గ్రామం లేదా మీ వ్యక్తిగత సమస్యలకు సంబంధించి లేఖ రాయించుకోవాలనుకుంటే, నా వాట్సాప్ నంబర్ 9346282910 ద్వారా సంప్రదించండి. ప్రొఫెషనల్ లేఖ రాయిస్తాను. ఇలాంటివి మరింత మంది ప్రజలకు ఉపయోగపడాలంటే ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కొత్త వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.